అందరికీ నమస్కారం. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ముందుగా మన ఛానల్కు విచ్చేసినందుకు కృతజ్ఞతలు. ఈరోజు మనం ఆంజనేయ స్వామి సింధూరం ఎందుకు ధరిస్తాడో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. సింధూరం అంటే హిందూ సాంప్రదాయంలో ఒక భాగమని చెప్పవచ్చు. ఈ సింధూరాన్ని ధరించేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుంటారు. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహానికి ప్రతీకగా సింధూరాన్ని భావిస్తుంటారు. అందుకే కాబోలు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సింధూరంతో స్వామివారికి పలు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో సింధూరంకు ఆంజనేయ స్వామికి గల అనుబంధం, సింధూరంతో ఆంజనేయ స్వామి వారిని అలంకరించడానికి గల కారణం ఏమిటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి సీతామాత తన నుదుటిన సింధూరం పెట్టుకుంటా ఉండగా హనుమంతుడు ఆ దృశ్యాన్ని గమనించాడు. ఆయన ఆసక్తిగా ఇలా అడిగాడు, మాతా, మీరు నుదుటిపై సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నారు అని. అప్పుడు సీతాదేవి ఇలా సమాధానమిచ్చింది, హనుమా, నేను భగవాన్ శ్రీరాముడు దీర్ఘాయుష్గా ఉండాలని కోరుకుంటూ నా నుదుటిపై సింధూరం పెట్టుకుంటున్నాను అని. ఇది విని హనుమంతుడు ఆలోచనలో పడతాడు. మాత కొద్దిగా సింధూరం పెట్టుకుంటేనే నా ప్రభువు ఆయుష్ పెరిగితే, నేను నా దేహం మొత్తం సింధూరం రాస్తే అప్పుడు ఆయన ఆయుష్ ఇంకా వృద్ధి అవుతుంది కదా అని. అంతే, హనుమంతుడు తన శరీరం మొత్తం సింధూరం రాసుకున్నాడు. తరువాత సీతాదేవి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు సీతాదేవి చిరునవ్వుతో ఇలా అడిగారు, హనుమా, నీ దేహం అంతా ఎర్రగా మారిపోయింది, ఎందుకంత సింధూరం రాసుకున్నావు? అప్పుడు హనుమంతుడు ఎంతో మక్కువతో విషయాన్ని ఇలా వివరించాడు, అమ్మా, మీరు కొంచెం సింధూరం రాసుకుంటేనే నా తండ్రి ఆయుష్ పెరిగితే, నేను వల్లంతా రాసుకుంటే ఆయన ఆయుష్ ఇంకా పెరుగుతుంది కదా అని సమాధానం ఇచ్చాడు. ఇది విని శ్రీరాముడు ఎంతో ఆనందపడి పెద్దగా నవ్వారు. ఆయన హనుమంతుడిని దగ్గరకు పిలిచి ఇలా చెప్పారు, హనుమంతుని నిష్కలమైన భక్తికి ముగ్ధుడైన శ్రీరాముడు ఇలా అంటారు, హనుమా, నీ ప్రేమ, నీ భక్తి చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక మీదట నిన్ను అంతా బజరంగ బలి అని పిలుస్తారు. బజరంగ్ అంటే సింధూరం రంగు లేదా నారింజ రంగు అన్నమాట. అందుకే బజరంగ బలి అంటే సింధూరపు శరీరం కలవాడు అని అర్థం. ఎవరైతే హనుమంతునికి సింధూరాన్ని సమర్పిస్తారో లేదా పూస్తారో వారి కష్టాలన్నీ తొలగుతాయని శ్రీరాముడు వరం ఇస్తాడు. నేను చెప్పిన ఈ కథలో ఏమైనా తప్పులు ఉంటే మన్నించి కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా ప్రార్థన. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.